అష్టమ స్థానం నుంచి పూర్వజన్మ కర్మల్ని తెలుసుకోవచ్చా? లగ్నానికి అష్టమ స్థానానికి ఉన్న సంబంధం ఎలాంటి పూర్వకర్మల్ని తెలియచేస్తుంది? రాహుకేతువులకి అష్టమ స్థానంతో సంబంధం ఎలాంటి పూర్వజన్మ రుణాన్ని తెలియచేస్తుంది? ఈ విధంగా అష్టమ స్థానం యొక్క పాత్ర ఏంటి ఒక జాతకుడి జీవితంలో? పూర్వజన్మ కర్మలు రుణాలని అష్టమ స్థానం ఎలా తెలియచేస్తుంది? ఈ విధమైనటువంటి కొన్ని ఫలితాలు, అలాగే కొన్ని కాంబినేషన్స్లో ఉన్నటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా మనం తెలుసుకోవచ్చు? ఇలా అష్టమ స్థానం గురించి పూర్వజన్మ సంబంధమైనటువంటి ఒక విశ్లేషణ నేను తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో అష్టమ స్థానము ఎటువంటి పూర్వజన్మ కర్మల్ని తెలియచేస్తుంది, పూర్వజన్మకు సంబంధించినటువంటి రుణాలు కావచ్చు, ఆ వ్యక్తులు, పరిస్థితులు ఏ విధంగా అష్టమ స్థానం అనేది యాక్టివేట్ చేస్తుంది అని తెలియచేస్తాను. అష్టమ స్థానం దుస్థానంగా చెప్పబడింది, కానీ అది చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థానంగా మనం చూడాలి జ్యోతిష్యంలో. అది మోక్ష త్రికోణాల్లో ఒకటైనటువంటి స్థానం అష్టమ స్థానం. 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అంటే చతుర్థము, అష్టమము, వ్యయము. ఈ మూడు కూడా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే ఆధ్యాత్మిక ప్రగతిని సూచించేటువంటి స్థానాలు. అయితే కొంత మెటీరియలిస్టిక్గా అంటే భౌతికపరమైనటువంటి కష్ట నష్టాలను ఇస్తాయి కాబట్టి వాటిని దుస్థానాలను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సామాన్య జీవితంలో ఒక జాతకుడు కోరుకునేటువంటి భౌతిక సుఖాలకి కొంత ఆటంకాన్ని కలిగిస్తాయి. సత్యాన్ని అర్థం చేసుకునేలాగా ఆ జాతకుని ప్రేరేపిస్తాయి కాబట్టే వాటికి దుస్థానాలని పేరు పట్టడంలో అదొక కారణం. మెటీరియలిస్టిక్ లాసెస్ ఉంటాయి, నష్టాలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ సూచిస్తాయి. అయితే అష్టమ స్థానం దగ్గరికి వచ్చేసరికి అష్టమాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, పాస్ట్ లైఫ్లో ఆ జీవుడి యొక్క ప్రయాణం ఇలా జరిగింది. పాస్ట్ లైఫ్లో అంటే పూర్వజన్మలో చనిపోయేటప్పుడు ఎటువంటి స్థితిలో జాతకుడు చనిపోయాడు, ఎటువంటి సాధన చేస్తూ చనిపోయాడు, ఎటువంటి జీవితాన్ని గడుపుతూ చనిపోయాడు, ఈ జన్మలో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ ఎలా జాతకుడు పొందాడు అని తెలియజేస్తుంది అష్టమ స్థానం. పూర్వజన్మకి సంబంధించిన ఫలితాలను సూచించే స్థానం వ్యయస్థానము, 9th హౌస్ అంటే భాగ్యస్థానం, ఇలా చాలా స్థానాలు ఉన్న అష్టమం యొక్క ప్రత్యేకత ఇది. అందులోనూ ఒక వ్యక్తి పాస్ట్ లైఫ్లో కనుక కొన్ని పొరపాట్లు చేసి పశ్చాత్తాపడి తను తను సవరించుకున్నట్టయితే ఈ జన్మలో దానికి తగినటువంటి ఒక జీవన శైలిని, అటువంటి పరిస్థితుల్ని, మనుషుల్ని పరిచయం చేసి జాతకుడికి మేలుని కలిగించేలా అతని యొక్క గ్రహస్థితి ఏర్పాటు చేయబడి జన్మిస్తాడు. అలాగే లగ్నానికి అష్టమ స్థానానికి ఉన్న సంబంధం కూడా చాలా చాలా ముఖ్యం. అటువంటి సంబంధం ఉంది అంటే అతను ఈ జీవితంలో ఎంతో ప్రగతిని సాధిస్తాడు, ఆధ్యాత్మికంగా కావచ్చు, వ్యక్తిత్వ వికాసం విషయంలో కావచ్చు. లగ్నం అంటే ఆ జీవుడి యొక్క కంప్లీట్ మనస్తత్వం కావచ్చు, శారీరక లక్షణాలు కావచ్చు, ఇవన్నీ తెలియజేసేటువంటి స్థానం లగ్నం. జీవుడి యొక్క ప్రయాణాన్ని సూచించేటువంటిది లగ్నము. ఇటువంటి లగ్నము అష్టమంతో సంబంధం ఉంటే అంటే లగ్నాధిపతి అష్టమంలో ఉండడం కావచ్చు, అష్టమాధిపతి లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి అష్టమాధిపతి ఇద్దరూ కలిసి లగ్నంలో కానీ, 4th హౌస్లో కానీ, 8th హౌస్లో కానీ, 12th హౌస్లో కానీ ఉండడం, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో ఎంతో నేర్చుకుని జీవితం మీద అవగాహన పెంచుకుంటూ 10 మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దబడతాడు అని తెలియజేస్తుంది ఇటువంటి కాంబినేషన్స్. లగ్నము అలాగే అష్టమము ఈ రిలేషన్ చాలా గొప్పది. లగ్నాధిపతి అష్టమాధిపతి కలయిక ఇందాక చెప్పిన హౌసెస్లో కనుక ఉన్నట్టయితే అది కేవలం ఏదో ఒక రాజయోగగా ధనాన్ని ఇస్తుంది అనేటువంటి సింపుల్ కంక్లూషన్కి రాకూడదు. ఆ వ్యక్తికి ఎదుగుతున్న కొద్దీ, జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ వ్యక్తిత్వ నిర్మాణము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా, అలాగే ఆధ్యాత్మిక ప్రగతి, తను తాను మెరుగుపరుచుకోవడము, ఇటువంటి ఎన్నో మేలు కలిగించేటువంటి సంఘటనల్ని కలిగజేస్తుంది ఈ కలయిక.
అందుకే దీన్ని కేవలం ఏదో ఒక రాజయోగ కాంబినేషన్గానో, ఒక ధనాన్ని ఇచ్చే కాంబినేషన్గానో చూడకూడదు. ఒకవేళ అటువంటి కాంబినేషన్లో ఉన్నా, ఉదాహరణకి లగ్నాధిపతి అష్టమాధిపతి కలిసి వ్యయంలో ఉంటే అది విపరీత రాజయోగం కాబట్టి కేవలం ఆ దృష్టికోణంతోనే చూడకూడదు. ఇక అష్టమ స్థానం యొక్క విశిష్టత ఏంటి? సీక్రెట్స్ని తెలియచేసే స్థానం అష్టమం. గుప్తమైన విషయాలు, రహస్యమైన విషయాలు తెలియజేస్తుంది అష్టమం. దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాన్ని తెలియజేసేది అష్టమం. మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, జ్యోతిష్యము ఇటువంటి విద్యల్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవి చాలా గూఢమైనటువంటి విద్యలు. సత్యాన్వేషణని తెలియజేసేటువంటి విద్యలు ఇవి. భౌతిక పరంగా వచ్చినట్టయితే రీసెర్చ్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉండడము, అటువంటి ప్రొఫెషన్లో ఉండడము, ఇవన్నీ తెలియజేస్తుంది అష్టమ స్థానం. అలాగే న్యాయం కోసం పోరాడము, న్యాయం కోసం శ్రమించడము, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది అష్టమ స్థానం. కొంతమంది సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించేటువంటి వ్యక్తులు ఉంటారు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటారు. ఏమాత్రం అవినీతి వైపు వెళ్లకుండా, దేనికి అంటే ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా వెళ్ళేటువంటి వ్యక్తులు ఉంటారు. వారికి అష్టమం చాలా స్ట్రాంగ్గా అని అర్థం చేసుకోవాలి. లగ్నము అష్టమం సంబంధం కూడా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. అలాగే అష్టమం అంటేనే పొరపాట్లు చేసి దాని ద్వారా గుణపాఠాలు నేర్చుకోవడం అనేది ప్రధానంగా సూచిస్తుంది అష్టమ స్థానం. చిన్నప్పుడే కనుక అష్టమాధిపతి దశ వచ్చిన, అష్టమంలో ఉన్న గ్రహం యొక్క దశ వచ్చిన ఎడ్యుకేషన్లో కొంచెం తడబడతారు. కానీ వయసు పెరిగే కొద్దీ వారికి జీవితం పట్ల అవగాహన పెరుగుతూ మరింత మెచ్యూర్డ్ పర్సన్గా, పరిణితి చెందిన వ్యక్తిగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. ఇంత గొప్ప మేలును కలిగిస్తుంది అష్టమ స్థానం. ఎప్పుడు కూడా ఏదన్నా సాధించాలి అంటే, సక్సెస్ని పొందాలి అంటే, ఏ ఫీల్డ్లో ఉన్నవారినైనా చూడండి, స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు, జీరో నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎన్నో కష్టాలని, నష్టాలని, అవమానాల్ని ఓర్చుకుంటూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ వారు ఎదుగుతారు. ఆ ప్రాసెస్ని తెలియజేస్తుంది అష్టమ స్థానం. ఇక లగ్నానికి అష్టమానికి రిలేషన్ ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడూ కూడా వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా చాలా మంచిది. వారికి ఎప్పుడు కూడా ఒక డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది వారి యొక్క లైఫ్లో. అలాగే వాళ్ళు మంచి హీలర్స్ అవుతారు. ఎవరైనా కష్టంలో ఉన్నవారు వారి దగ్గరికి వస్తే వారి మాటల ద్వారా ముందుగా వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. వారికి తెలియకుండానే ఒక డివైన్ గ్రేస్ అనేది ఉంటుంది, ఒక దివ్య శక్తి అనేది వారిలో ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక రంగంలో ప్రగతిని సాధించాలన్నా, ఒక ఆస్ట్రాలజీ రంగంలో ప్రగతిని సాధించాలన్నా, ఆస్ట్రాలజర్గా ఈ లగ్నము అష్టమం యొక్క రిలేషన్, సంబంధం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలా ఉన్నవాళ్ళే మంచి ఆస్ట్రాలజర్స్గా పేర్కొంటారు. ఎందుకంటే వారికి ఇంట్యూషన్తో ప్రొడిక్షన్స్ చేయగలగడం కావచ్చు, అలాగే జ్యోతిషంలో ఉన్నటువంటి లోతులను అర్థం చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వారికి చాలా సులువవుతాయి. ఇక రవిచంద్రులకు అష్టమంతో సంబంధం అంటే ఉదాహరణకి అష్టమంలో రవి, అష్టమంలో చంద్రుడు ఇలా కనుక ఉన్నట్టయితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రవిచంద్రులు ఇద్దరూ కూడా చాలా ప్రధానమైనటువంటి గ్రహాలు జ్యోతిష్యంలో. రవి నైసర్గికంగానే ఆత్మకారకుడు, ఆత్మోన్నతిని కలిగించేటువంటి గ్రహం రవి. ఇటువంటి రవి అష్టమంలో ఉన్నాడు అంటే అర్థము పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండూ చూసినట్టయితే తండ్రితో కొంత విభేదాలు రావడము, అధికారులతో విభేదాలు, ఇవి ఒకవైపు అయితే, అలాగే చేస్తున్న జాబ్లో అవమానాలు, ఒక్కొక్కసారి పనిష్మెంట్ అంటే శిక్షణ అనుభవించి కొంత సస్పెండ్ అవ్వడం లాంటివి, ఇలాంటివి జరగడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే చాలా సిన్సియర్ ప్రాక్టీషనర్ అంటే చాలా సిన్సియర్గా సాధన చేసేటువంటి ఒక సాధకుడుగా ఉంటారు రవి అష్టమంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదైతే వారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల నుంచి పొందుతారో దాన్ని ఆచరణలో పెట్టి సాధించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యక్తులై ఉంటారు. ఇక చంద్రుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే, చంద్రుడికి అష్టమంతో సంబంధం ఉన్నట్టయితే తల్లికి కొంత అనారోగ్యము,
తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడం చిన్నప్పుడే, ఒక్కొక్కసారి తల్లితో విభేదించడము, చాలా త్వరగా మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉండడం, ఎమోషనల్ వీక్ అవ్వడం చేత చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా కదిలిపోతూ ఉండడం, ఇలాంటి కొన్ని లక్షణాలని గమనించవచ్చు. అయితే ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ రెసిడెన్స్కి చాలా మంచిది చంద్రుడికి అష్టమంతో సంబంధం. అదేవిధంగా చంద్రుడు మనకారకుడు కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతిలో చాలా చాలా స్పీడ్గా అభివృద్ధిని సాధించడానికి చంద్రుడు అష్టమ స్థానంతో సంబంధం కలిగి ఉండడం అనేది హెల్ప్ చేస్తుంది. ఇక వక్రించిన గ్రహాలు అష్టమంతో సంబంధం ఉంటాయి. ఉదాహరణకు అష్టమంలో వక్రించిన గ్రహాలు ఉంటాయి. వక్రించిన కుజుడు కనుక అష్టమంలో ఉన్నట్టయితే అన్నదమ్ములతో విరోధాలు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, శత్రువుల నుంచి ప్రాబ్లమ్స్, సడన్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము, తమ మీద అటాక్స్ జరుగుతూ ఉండడము ప్రత్యర్థుల నుంచి, హెల్త్ ఇష్యూస్, సర్జరీస్ జరుగుతుండడం, ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా చూసినట్టయితే వాటికి సంబంధించిన వృత్తిలో కూడా బాగా రాణిస్తారు. ఒక మంచి సర్జన్గా రాణించడానికి హెల్ప్ చేస్తారు కుజుడు. ఫైర్ డిపార్ట్మెంట్, ఇటువంటి డిపార్ట్మెంట్లో వృత్తిని ఇవ్వడానికి హెల్ప్ చేస్తారు కుజుడు అష్టమంతో సంబంధం ఉన్నట్టయితే, అందులోనూ రెట్రోగ్రేడ్ అయ్యి. ఇక వక్రించిన బుధుడికి అష్టమ సంబంధం. తన మాటల ద్వారా ఇతరులు తనను అపార్థం చేసుకుంటూ ఉండడము, బంధువులతో తరచూ విరోధాలు కలుగుతూ ఉండడము, బిజినెస్లో సడన్ లాసెస్, నష్టాలు, ఇవి ఒకవైపు అయితే ఇంకొక వైపు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉండడము, ఏదైనా సరే లోతుల్లోకి వెళ్ళి సారాన్ని గ్రహించాలి అనేటువంటి ఒక తపన. ఇది భౌతిక విద్యలోనే అప్లై అవుతుంది, ఆధ్యాత్మిక విద్యకు కూడా అప్లై అవుతుంది. ఆస్ట్రాలజీలో రాణించడానికి బుధుడి యొక్క అష్టమ సంబంధం చాలా బాగా హెల్ప్ చేస్తుంది మంత్ర సాధన విషయంలో, ఇలాంటి విషయాల్లో. ఇక గురువు వక్రించి అష్టమంతో సంబంధం కనుక ఉన్నట్టయితే ఎడ్యుకేషన్లో కొంత బ్రేక్స్ ఉంటాయి. అందులోనూ చిన్నతనంలో అనుకున్న ఎడ్యుకేషన్ చేయలేకపోవచ్చు, వైవాహిక సమస్యలు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ రావడానికి టైం పట్టడము, ఆర్థికపరమైన ఒడిదుడుకులు, ఇవన్నీ ఉంటాయి. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఆధ్యాత్మిక ప్రగతి, లీగల్ ప్రొఫెషన్లో రాణించడం, లాయర్లుగా, జడ్జెస్గా రాణించడం, ఈ విధమైనటువంటి ఒక పాజిటివ్ సైన్ కూడా సూచిస్తాడు గురువు అష్టమ సంబంధం కలిగి ఉన్నట్టయితే. ఒక్కొక్కసారి ఆధ్యాత్మికవేత్తలుగా, ప్రవచనకర్తలుగా రాణించడానికి కూడా గురువు అష్టమంలో ఉండి హెల్ప్ చేస్తాడు. శుక్రుడు వక్రించి, అంటే ఇవన్నీ కూడా వక్ర గ్రహాల గురించి చెప్తున్నాను. గురువు వక్రించినప్పుడు ఈ విధమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే వక్రించిన శుక్రుడు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎడిక్షన్స్, అక్రమ సంబంధాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, వీటి ద్వారా ధనాన్ని నష్టపోవడం, ఇలాంటివన్నీ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడి యొక్క పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి, వైరాగ్యము, చాలా సిన్సియర్ వైరాగ్యాన్ని ఇస్తాడు శుక్రాచార్యుడు. గురువు కంటే కూడా ఆధ్యాత్మిక ప్రగతిని చాలా స్ట్రాంగ్గా ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. ఇక వక్రించిన శని కనుక అష్టమంతో సంబంధం కలిగి ఉన్నట్టయితే చేసే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, తోటివారితో కంపేర్ చేస్తే వారి యొక్క ప్రోగ్రెస్ స్లోగా ఉండడం, తన వెనక జాయిన్ అయిన వారు ప్రమోషన్స్ పొంది ముందుకు వెళ్తూ ఉండడం, ఇలాంటి కొంత డిసప్పాయింటింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో వీరు జీవితాన్ని అర్థం చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఆటుపోట్లు ఎప్పుడైతే వీరికి తరచూ వస్తూ ఉంటాయో వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్తూ చాలా స్ట్రాంగ్ పర్సన్గా వాళ్ళు తయారవుతారు. ఇదే శని వీక్గా ఉంటే ఇటువంటి ఆటుపోట్లు తట్టుకోలేక కుదేలైపోతూ ఉండడము, మానసిక సమస్యలకు లోనవుతుండడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమంలో శని వైరాగ్యాన్ని ఇవ్వడం చాలా బాగా హెల్ప్ చేస్తాడు. తాను పుట్టిన దేశాన్ని వదిలి వేరే దేశంలో పనిచేయడము, తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉండి పనిచేయాల్సి రావడము, ఇలాంటివన్నీ కూడా కలుగజేస్తాడు శని. ఇక రాహుకేతువుల అష్టమ సంబంధం చాలా ప్రత్యేకమైనది. రాహు అష్టమంతో సంబంధం కలిగి ఉన్నట్టయితే, ఉదాహరణకు అష్టమంలో రాహువు దుబారా ఖర్చులు, ఎడిక్షన్స్, అలాగే గ్యాంబ్లింగ్, ఇలాంటి వాటిలో ధనాన్ని నష్టపోవడము, తను నమ్మిన వారే తనని మోసం చేయడము, బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేయడము, ఫ్రెండ్స్ మోసం చేయడము ఆర్థికంగా. ఇక ఇమిగ్రేషన్ విషయానికి వచ్చినట్టయితే రాహువు చాలా ఫాస్ట్గా ఇమిగ్రేషన్ చేయిస్తాడు. పాడైనట్టయితే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో చాలా సమస్యలు ఇస్తాడు.
వీసా రావడానికి చాలా కష్టపడాలి. ఒకవేళ వీసా వచ్చి విదేశాలకు వెళ్ళినా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ రావడానికి చాలా చాలా అవరోధాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. డయాగ్నోస్ చేయడానికి కష్టమైనటువంటి రోగాలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇస్తాడు రాహు అష్టమ సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే. అలాగే బంధువులతో విరోధాలు, వాళ్ళ నుంచి అవమానాలు, ఆస్తి తగాదాలు, తనకు రావాల్సిన ఆస్తి కూడా అన్యాక్రాంతం అవ్వడము, ఇలాంటి ఫలితాన్ని కూడా ఇస్తాడు రాహు. అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మలో ఆ జాతకుడికి రుణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి సంఘటన జరిగాయి, అటువంటి వ్యక్తులు పరిచయం అయ్యారు. ఇక కేతు అష్టమ సంబంధం కలిగి ఉన్నట్టయితే మెటీరియలిస్టిక్ లాసెస్, అదే సమయంలో స్పిరిచువల్ ప్రోగ్రెస్, ఈ రెండు కూడా ఇస్తాడు. సడన్గా కెరియర్ షిఫ్ట్ అవ్వడము, అలాగే చాలా రిలీజియస్ పర్సన్ అయి ఉండడము, తాను ఏ ధర్మంలో పుట్టాడో ఆ ధర్మం పట్ల విశ్వాసం అనేది సంపూర్ణంగా ఉండడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉండడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఇలాంటి వాటికి కేతు అష్టమ సంబంధం హెల్ప్ చేస్తుంది. అయితే ఏ గ్రహం అష్టమంతో సంబంధం ఉన్నా మనం అర్థం చేసుకోవాల్సింది పూర్వజన్మ కర్మల్ని ఆ గ్రహం తన దశలో ఆ జాతకుడికి ఆ ఫలితాన్ని ఇస్తుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అష్టమ స్థానంకి సంబంధించిన గ్రహం యొక్క దశ, అంటే అష్టమంలో ఉన్నటువంటి గ్రహం యొక్క దశ, అష్టమాధిపతి దశ వచ్చింది అంటే ఆ దశ జరుగుతున్నంతసేపు పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి మంచి చెడుల ఫలితాలను చాలా బలంగా జాతకుడు అందుకోవడమే కాదు, వాటికి సంబంధించినటువంటి గుణపాఠాలను కూడా నేర్చుకునేలా చేస్తాయి ఆ గ్రహాలు. తనలోని నెగిటివ్ ఏంటి అనేది తెలియచేసి వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తాయి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల దశ లేదా అష్టమాధిపతి దశ జరుగుతూ ఉన్నప్పుడు. ఈ విధంగా మనం అష్టమాన్ని అర్థం చేసుకున్నట్టయితే అష్టమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహం యొక్క దశ వచ్చినప్పుడు కొంత రిలీజియస్గా ఉండడము, దైవభక్తిని కలిగి ఉండడము, సిన్సియర్గా ఉండడము, నిజాయితీగా పనిచేయడము, ఇలాంటివి కనుక చేసినట్టయితే అవి రెమెడీస్గా పనిచేసి ఆ జాతకుడికి చిత్తశుద్ధిని కలిగించడమే కాకుండా చాలా మటుకు ఆ నెగిటివిటీ కూడా తగ్గడానికి ఈ గ్రహాలు హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.